Children, let's start the class. It's continuation of tenses. Today's topic is about sentence formation. How to form a sentence. మనం ముందు నుంచి నౌన్, ప్రనౌన్, హోమోనిమ్స్, నెక్స్ట్ సినోనిమ్స్ ఇవన్నీ నేర్చుకున్నాం కదా. వర్బ్ అంటే వీటినన్నిటిని యూజ్ చేసి సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి అనేది ఈరోజు నేర్చుకుందాం. సో వాట్ ఈస్ ద సెంటెన్స్ ఫస్ట్? సెంటెన్స్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ వర్డ్స్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఒక సెంటెన్స్ గా ఫామ్ అయితే దాన్ని సెంటెన్స్ అంటారు. విత్ మీనింగ్. మీనింగ్ అంటే కలెక్షన్ ఆఫ్, అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే ఏవో వర్డ్స్ రాసేయడం కాదు, దానికి మీనింగ్ ఉండాలన్నమాట. ఆ సెంటెన్స్ కి మీనింగ్ ఉండాలి, ఒక సెన్స్ ఉండాలి. సో we need to form a sentence with a sense. Okay. What is the sentence? Sentence formation is crucial aspect of English grammar. It is the process of constructing a grammatically correct and meaningful sentence using words, phrases, and clauses. A sentence is a group of words that expresses complete thought, idea, or statement. Proper sentence formation is essential to communicate effectively and convey ideas clearly. ఒక మనము ఫామ్ చే అంటే మనం మాట్లాడేటప్పుడు కానీ, రాసేటప్పుడు కానీ, చెప్పేటప్పుడు చెప్పేటప్పుడు కానీ ఎట్లా ఒక ప్రాపర్ సెన్స్ తో ఆ సెంటెన్స్ అనేది ఫామ్ చేయాలి. దానికి ఒక మీనింగ్ ఉండాలి. నౌన్స్, ప్రనౌన్స్ అన్ని అంటే ఏది ఎక్కడ వస్తుంది అనేది కూడా మనకి తెలిసి ఉండాలి. సో మనం కరెక్ట్ గా ఫామ్ చేస్తేనే ఆ సెంటెన్స్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది, దానికి ఒక మీనింగ్ ఉంటుంది అనమాట. సో యూ నీడ్ టు దాంట్లో మనం వర్డ్స్ యూస్ చేస్తాం, ఫ్రేజెస్ అండ్ క్లాజెస్ యూస్ చేస్తాం. అంటే పారాగ్రాఫ్స్ కూడా మనము అంటే క్రియేట్ చేస్తాం దీంతో, వర్డ్స్ తో. సో ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ a sentence is English consists of a subject, a verb, and an object. Basic గా సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తాం? ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ అంటే ఏంటి? నౌన్స్ ని, ప్రనౌన్స్ ని మనం సబ్జెక్ట్ గా తీసుకుంటాం. సో దాన్ని సబ్జెక్ట్ అంటాము. ఏదైతే పని జరుగుతుందో అక్కడ దాన్ని వర్బ్ గా అది వర్బ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వర్డ్ ఏముంటది? ఆబ్జెక్ట్. దేని గురించి అయితే ఈ సబ్జెక్ట్ అనేది ఏం చేస్తుంది, దేంతో చేస్తుంది అనేది ఆబ్జెక్ట్ అన్నమాట. సో ఈ 3 అనేవి ఇంపార్టెంట్. ఇది బేసిక్ అన్నమాట. The subject is the person, thing, or idea that performs the action, while the verb is the action or state of being. ఏంటి సబ్జెక్ట్ అంటే ఏంటి? ఒక పర్సన్ కావచ్చు, ఒక పని కావచ్చు, లేదా ఒక ఫీలింగ్ కావచ్చు. సో అదేంటంటే సబ్జెక్ట్ లో నౌన్, ప్రనౌన్ ని యూజ్ చేస్తారు. సో నౌన్, ప్రనౌన్ యొక్క అంటే అది ఏం పని చేస్తుందో అనేది తెలియజేస్తుంది వర్బ్ అన్నమాట. సబ్జెక్ట్ అనేది ఏ పని చేస్తుంది అనేది తెలియజేసేది వర్బ్. The object is the person, thing, or idea that receives the action. ఏదైతే పని జరుగుతుందో అది రిసీవ్ చేసుకునేది ఆబ్జెక్ట్ అన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్ చెప్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ద క్యాట్ ఈజ్ సాట్ ఆన్ ద మ్యాట్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? క్యాట్. క్యాట్ అనేది సబ్జెక్ట్. సో సాట్ ఆన్ ద మ్యాట్. సాట్ అనేది అంటే క్యాట్ మ్యాట్ పైన కూర్చుంది అని చెప్తున్నారు ఈ సెంటెన్స్ లో. క్యాట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, సాట్ అనేది వర్బ్ అవుతుంది. సాట్ అంటే కూర్చోవటం, దాన్ని పనే కదా, కూర్చోవడం అనేది కూడా పని కదా. సో అక్కడ ఏం జరుగుతుంది? కూర్చుంది. ఎక్కడ కూర్చుంది? మ్యాట్ మీద. సో ఈ అంటే సబ్జెక్ట్ వర్బ్ అనేది ఆబ్జెక్ట్ అనేది రిసీవ్ చేసుకుంటుంది, వర్బ్ ని ఆబ్జెక్ట్ రిసీవ్ చేసుకుంటుంది. ఇన్ దిస్ సెంటెన్స్ క్యాట్ ఈస్ ద సబ్జెక్ట్. క్యాట్ అనేది సబ్జెక్ట్.
sat అనేది ఏంటి? పని, verb, and mat is the object. Next, there are different types of sentences in English, including declarative, interrogative, imperative, and exclamatory sentences. Declarative sentence makes a statement or declaration such as the sky is blue. Declarative అంటే ఏంటి? ఒక జనరల్ గా చెప్తున్నట్టు, జనరల్ ట్రూత్ చెప్తున్నట్టు, జనరల్ గా మాట్లాడుతున్నట్టు. సో ఇది ఎంత ఎండ్ అవుతుంది? ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది. సో జనరల్, ద స్కై ఈజ్ బ్లూ, ఆకాశం నీలంగా ఉంటుంది. సో ఇదేంటి? జనరల్ గా చెప్తున్నాం. ఒక డిక్లరేషన్. సో అన్ ఇంటరోగేటివ్ సెంటెన్స్ ఇంటరోగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఇంటరోగేటివ్ మీన్స్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ని అంటే క్వశ్చన్స్ అడగడాన్ని ఇంటరోగేటివ్ సెంటెన్స్ అంటారు. మనం ఏదైతే క్వశ్చన్స్ అడుగుతున్నామో అంటే అవి ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ కిందకి వస్తాయి అన్నమాట. సచ్ యాజ్ వాట్ టైమ్ ఈజ్ ఇట్, ఇది ఇప్పుడు ఎంత టైం ఎంత అవుతుంది అన్నట్టు. మీనింగ్ అయితే ఇప్పుడు టైం ఏంటి అని అడుగుతున్నట్టు అన్నమాట. సో ఇదేంటి? ఇంటరోగేటివ్, క్వశ్చనింగ్, ఆస్కింగ్ క్వశ్చన్, మనం క్వశ్చన్ చేస్తున్నాం, దాన్ని ఇంటరోగేటివ్ సెంటెన్స్ అంటారు. అండ్ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? కమాండ్స్, డైరెక్షన్స్. మనం కమాండ్ చేయడం కానీ, రిక్వెస్ట్ చేయడం కానీ, డైరెక్ట్ చేయడం కానీ దీన్ని ఏంటంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ కిందకి వస్తాయి. ప్లీజ్ క్లోజ్ ద డోర్, మనం ఏంటి? రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్ క్లోజ్ ద డోర్. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఎక్స్ప్రెసెస్ స్ట్రాంగ్ ఎమోషన్ ఆర్ ఫీలింగ్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఏంటి? ఎండ్ అయ్యేటప్పుడు ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ తో అంటే ఎక్స్క్లమేటరీ మార్క్ తో ఎండ్ అవుతుంది. ఇగోండి ఇలా. సో సచ్ యాజ్ వావ్ వాట్ అ బ్యూటిఫుల్ డే అనేది ఎక్స్క్లమేటరీతో ఎండ్ అవుతుంది. సో ఇవి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అన్నమాట. మనం టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ లో నేర్చుకున్నాం కదా, హౌ మెనీ టైప్స్, అవి ఎలా ఉంటాయి ఏంటనేది. సో ఇవి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. సో వీటిని యూజ్ చేసి నౌన్స్, ప్రొనౌన్స్ యూజ్ చేసి, టెన్సెస్ యూజ్ చేసి, ఇవన్నీ యూజ్ చేసి మనం సెంటెన్స్ ఫార్మ్ చేస్తాం. To construct a grammatically correct sentence, one must follow certain rules of English grammar. ప్రతిదీ దాని యొక్క రూల్ ని ఫాలో అవుతూ దాని యొక్క రూల్ ని ఫాలో అవ్వాలి, అప్పుడే సెంటెన్స్ కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు సబ్జెక్ట్ కిందకి ఏదైతే వస్తుందో అది సబ్జెక్ట్ ప్లేస్ లో ఉండాలి, వర్బ్ కిందకి ఏదైతే వస్తుందో వర్బ్ ప్లేస్ లో ఉండాలి. సో దేని ప్లేస్ అంటే దేని పని అది చేస్తేనే ఆ సెంటెన్స్ అనేది కరెక్ట్ మీనింగ్ వస్తుంది. ద సబ్జెక్ట్ అండ్ వర్బ్ మస్ట్ అగ్రీ ఇన్ నంబర్స్. ఇక్కడ ఏంటి? సబ్జెక్ట్ అండ్ వర్బ్. ఇక్కడ మనకి సబ్జెక్ట్ వర్బ్ ఎలాగా? ఏది? ఇక్కడ క్యాట్ అనేది సబ్జెక్ట్, వర్బ్ ఏది? సాట్. సో సారీ, ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంటుంది చెప్తా. ఏంటంటే ఇక్కడ చూడండి, ద క్యాట్ రన్స్ ఫాస్ట్. ఇక్కడ ఏంటి? సబ్జెక్ట్ అనేది వర్బ్ తో అగ్రి అవ్వాలి. అంటే ఏంటి? అది సింగులర్ లో ఉందా, ప్లూరల్ లో ఉందా అనే దాన్ని బట్టి ఇది సింగులర్, ప్లూరల్ గురించి. సో సబ్జెక్ట్ అనేది సింగులర్ లో ఉంటే వర్బ్ కూడా సింగులర్ లో రావాలి. సో కొన్నిటికి మాత్రమే వర్బ్ కి ఎస్, ఈఎస్ యాడ్ అవుతాయి, అన్నిటికీ యాడ్ అవ్వవు. ద క్యాట్ రన్స్ ఫాస్ట్, క్యాట్ రన్స్ ఫాస్ట్, ఇక్కడ ఎస్ యాడ్ అయ్యింది. సో క్యాట్ అనేది సింగులర్, ఇక్కడ రన్స్ అనేది కూడా సింగులర్ కిందకి వస్తుంది. ఫాస్ట్, ద క్యాట్ రన్స్ ఫాస్ట్. సో ఇది కరెక్ట్. వైల్ ద క్యాట్ రన్ ఫాస్ట్, ఇక్కడ అనేది ఇది ఇన్కరెక్ట్, ఇక్కడ ఎస్ యాడ్ అవ్వాలి. ఏంటి? క్యాట్ సింగులర్ కాబట్టి, ఒకటే ఉంది కాబట్టి పరిగెట్టడం కూడా సింగులర్ లోనే రావాలి. సో ఎస్ యాడ్ అవుతుంది. మీనింగ్ దట్ a singular subject requires a singular verb. సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు సింగులర్ వర్బే రావాలి. అండ్ ప్లూరల్ సబ్జెక్ట్ రిక్వైర్స్ ప్లూరల్ వర్బ్స్. ప్లూరల్ వర్బ్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ప్లూరల్ వర్బే రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సబ్జెక్ట్ సింగులర్ ఉంది కదా, క్యాట్ అనేది
సో వర్బ్ కూడా సింగులర్ లోనే రావాలి. ద వర్డ్ ఆఫ్ the order of words in a sentence also plays a significant role in English grammar. మనము దాన్ని అంటే ఒక్కొక్కటి ఆర్డర్ గా మనం వర్డ్స్ ని ఆర్డర్ గా దేని ప్లేస్ లో అది వస్తేనే దాని మీనింగ్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఇన్ ఇంగ్లీష్ ద జనరల్ వర్డ్ ఆర్డర్ ఈజ్ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. జనరల్ గా బేసిక్ గా సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనేది మనకి బేసిక్ ఆర్డర్ అన్నమాట సెంటెన్స్ ఫార్మేషన్ కి. సచ్ యాజ్ ఇన్ ద సెంటెన్స్ ఐ ఏట్ అన్ యాపిల్. ఇక్కడ ఏంటి, ఐ అనేది సబ్జెక్ట్, ఏట్ అనేది పని జరుగుతుంది వర్బ్, అండ్ యాపిల్ ఇక్కడ ఏంటి ఆర్టికల్ యాన్ వచ్చింది. ఎందుకు ఇక్కడ మనం ఓవల్స్ కి యాన్ వస్తుంది కదా, సో యాపిల్స్ ఎన్ని ఒకటే కదా, సో యాన్ యాపిల్. ఐ ఏట్ అన్ యాపిల్. సో ఇదేంటి సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ కరెక్ట్ ఫార్మేషన్ వచ్చింది. అంటే నేను ఒక యాపిల్ ని తిన్నాను అని చెప్తున్నా. ఐ ఏట్ అన్ యాపిల్. ఏట్ అంటే పాస్ట్ టెన్స్ లో ఈట్ అన్నమాట. సో ఐ ఏట్ అన్ యాపిల్, నేను యాపిల్ తిన్నాను. However, there are expectations to this rule and the word order may change to emphasize a particular element in the sentence. ఒక్కొక్కసారి ఆర్డర్ చేంజ్ అవుతుంది. ఎప్పుడు చేంజ్ అవుతుంది, మనం ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ ని ప్రెజర్ పెట్టేటప్పుడు, ఆబ్జెక్ట్ ని స్ట్రెస్ చేసి చెప్తున్నప్పుడు. సచ్ యాజ్ ఇన్ ద సెంటెన్స్ అన్ యాపిల్ ఐ ఏట్, వేర్ అన్ యాపిల్ ఈజ్ ఎంఫసైజ్డ్. దీన్ని యాపిల్ ని మనం ఏం చెప్తున్నాము, ఆ యాపిల్ అనేది నేను తిన్నాను అని చెప్తున్నా. ఏంటి పర్టికులర్ గా ఒక యాపిల్ ని ఇండికేట్ చేసి చెప్తున్నట్టు, దాన్ని స్ట్రెస్ చేసి చెప్తున్నట్టు. సో మీనింగ్ అనేది మారిపోతుంటది అన్నమాట. మనం సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తామో, మనం కరెక్ట్ అంటే ఆర్డర్ గా ఫామ్ చేస్తే ఒక మీనింగ్ వస్తుంది. దాన్ని మనం ఏమైనా చేంజ్ చేసామంటే మీనింగ్ మారిపోతుంది అన్నమాట. పంక్చువేషన్ ఈజ్ ఆల్సో అన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ సెంటెన్స్ ఫార్మేషన్ ఇన్ ఇంగ్లీష్. పంక్చువేషన్ మార్క్స్ ఉంటాయి కదా, కామాస్, ఫుల్ స్టాప్స్, క్వశ్చన్ మార్క్స్, ఎక్స్క్లమేటరీ మార్క్స్, ఇవన్నీ అనేవి మనం ఎక్కడ ఏ వస్తుందో అలా అక్కడ ఆ ప్లేస్ లో పెడితేనే మనం సెంటెన్స్ అనేవి కరెక్ట్ గా కరెక్ట్ మీనింగ్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది అనమాట. సో పంక్చువేషన్ మార్క్స్ సచ్ యాజ్ కామర్స్, పీరియడ్స్ మీన్స్ ఫుల్ స్టాప్స్, అండ్ క్వశ్చన్ మార్క్స్ indicates the structure and meaning of a sentence. ఆ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ని, మీనింగ్ నే మార్చేస్తుంది ఇవి పెట్టే అవి కరెక్ట్ గా పెట్టడం వల్ల. రాంగ్ గా పెడితే అవి చేంజ్ అంటే రాంగ్ మీనింగ్ వచ్చేస్తుంది. అవి కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. అవి అంత డిఫరెన్స్ మనకి బేసిక్ మనకి చదువుకుంటున్నాం కాబట్టి మనకు తెలియకపోవచ్చు, కానీ అవి చాలా ఇంపార్టెంట్. కామా సెపరేట్స్ ఫ్రేజెస్ అండ్ క్లాజెస్. ఏంటి కామాస్ ఏంటి, సెంటెన్సెస్ ని సెపరేట్ చేస్తాయి. ఫ్రేజెస్ అండ్ క్లాజెస్ అంటే ఏంటి, సెంటెన్సెస్ ని సెపరేట్ చేస్తాయి. సెంటెన్సెస్ కానీ వర్డ్స్ ని కానీ సెపరేట్ చేస్తాయి. వైల్ పీరియడ్స్ ఇండికేట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. పీరియడ్స్ అంటే ఏంటి, ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ ఏంటి యూజ్ అవుతుంది, ఒక రెండు సెంటెన్సెస్ ని సెపరేట్ చేయడానికి ఫుల్ స్టాప్ అనేది యూజ్ అవుతుంది. సో అంటే ఈ సెంటెన్స్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది, నెక్స్ట్ సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. క్వశ్చన్ మార్క్ ఆర్ యూజ్ టు ఆస్క్ క్వశ్చన్స్. క్వశ్చన్స్ అడగటానికి క్వశ్చన్ మార్క్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఎక్స్క్లమేటరీ మార్క్స్ ఆర్ యూజ్ టు ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఎమోషన్స్. స్ట్రాంగ్ ఎమోషన్స్ ని, ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది యూజ్ అవుతుంది. సో ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్స్ ఇవన్నీ మనం కరెక్ట్ గా పెట్టాలి. తెలుగులో ఎంత ఇంపార్టెంట్ అవి ఇంగ్లీష్ లో కూడా అలానే ఇంపార్టెంట్. ప్రతి లాంగ్వేజ్ లో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇన్ కన్క్లూజన్, ప్రాపర్ సెంటెన్స్ ఫార్మేషన్ ఈజ్ క్రూషియల్ టు effective communication in English. Understanding the basic structure of a sentence
the different types of sentences, the rules of English grammar, the word order, and the use of punctuation marks are all important aspects of sentence formation. ఇందులోనే ఈ సెంటెన్స్ లోనే చూడండి, ఇన్ కన్క్లూజన్ ఈ కామా ఏం చేసింది, ఈ రెండింటిని ఒక సెంటెన్స్ గా సపరేట్ చేసింది. ఇన్ కన్క్లూజన్, మనం కన్క్లూజన్ లోకి వస్తే అని గ్యాప్ ఇచ్చి ఏంటి నెక్స్ట్ ఇన్ఫర్మేషన్, ప్రాపర్ సెంటెన్స్ సెంటెన్స్ ఫార్మేషన్ ఈస్ క్రూషియల్ టు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ లో సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా ఇంపార్టెంట్. ఏంటంటే నౌన్స్ నేర్చుకున్నాం, ప్రొనౌన్స్, వర్బ్స్, యాడ్వర్బ్స్, అడ్జెక్టివ్ ఇవన్నీ నేర్చుకున్నాం. నేర్చుకుని ఏం లాభం, ఈ సెంటెన్స్ ఫార్మేషన్ రాకపోయింది అనుకో ఇవన్నీ వేస్ట్ కదా. సెంటెన్స్ ఫార్మేషన్ అనేది మెయిన్, ఇవన్నీ యాడ్ చేసి ఇవన్నీ యూస్ చేసి మనం సెంటెన్స్ అనేది ఫామ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి, ఈ సెంటెన్స్ కి కామా అనేది సెపరేట్ చేస్తుంది. ఇక్కడ ఫుల్ స్టాప్ ఏంటి, సారీ, ఇది కామా అనేది ఒక సెకండ్ ఆగి నెక్స్ట్ ఇది అంటే 2 డిఫరెంట్ సెంటెన్సెస్ ని జస్ట్ కొంచెంగా సపరేట్ చేస్తుంది. ఈ ఫుల్ స్టాప్ అనేది జస్ట్ ఈ సెంటెన్స్ అనేది ఎండ్ అయిపోయి నెక్స్ట్ సెంటెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అండర్స్టాండింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ అ సెంటెన్స్, ఇదేంటంటే ఒక పెద్ద సెంటెన్స్ లో చిన్న చిన్న పార్ట్స్ గా ఈ కామా అనేది సపరేట్ చేస్తుంది అన్నమాట. The different type of sentences, the rules of English grammar, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి, వాటికి చాలా రూల్స్ ఉంటాయి. ఆర్డర్ వర్డ్స్ అనేవి ఆర్డర్ లో పెట్టుకోవాలి. తర్వాత పంక్చుయేషన్ మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, కరెక్ట్ గా పెట్టాలి. బై ఫాలోయింగ్ దీస్ ఆల్ గైడ్ లైన్స్ వన్ కెన్ కన్స్ట్రక్ట్ గ్రామటికల్ కరెక్ట్ అండ్ మీనింగ్ఫుల్ సెంటెన్స్ దట్ ఎఫెక్టివ్లీ కన్వే ఐడియాస్ అండ్ థాట్స్. నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో, ఏదైతే కన్వే చేయాలనుకుంటున్నావో అదర్ పార్టీకి, సో ఏంటంటే అది కరెక్ట్ గా ఇవన్నీ యూజ్ చేసి నువ్వు కరెక్ట్ గా మీనింగ్ఫుల్ గా అర్థమయ్యే విధంగా నువ్వు ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. 10 కీ పాయింట్స్ ఈ టాపిక్ లో, ఈ 10 కీ పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్. ఫస్ట్, a sentence must have a subject and verb. మెయిన్ వచ్చేసి సెంటెన్స్ లో సబ్జెక్ట్ వర్బ్ అనేది ఇంపార్టెంట్, అవి పక్కా ఉండాల్సిందే. సబ్జెక్ట్ వర్బ్ అనేది మస్ట్, అప్పుడు ఆ రెండు ఉంటేనే దాన్ని సెంటెన్స్ అంటారు. సో జాన్ సింగ్స్ బ్యూటిఫుల్లీ, ఇక్కడ ఏంటి, జాన్ సబ్జెక్ట్ అవుతుంది, సింగ్స్, జాన్ అనే వాళ్ళు ఎంతమంది, ఒక్కరే. సో సింగ్స్ అంటే ఇది కూడా సింగులర్ లో, వర్బ్ కూడా సింగులర్ లో వచ్చింది. బ్యూటిఫుల్లీ, సో ఇదేంటి, జాన్ సింగ్స్ బ్యూటిఫుల్లీ. సో సబ్జెక్ట్ వర్బ్ అనేది కామన్ అనమాట. ఇక్కడ సబ్జెక్ట్ వర్బే వచ్చింది, ఆబ్జెక్టివ్ రాలేదు. ద సబ్జెక్ట్ అండ్ వర్బ్ మస్ట్ అగ్రీ ఇన్ నంబర్స్. ఇక్కడ ఏంటి, సారీ, జాన్ సింగ్స్, ఇక్కడ సింగులర్ ఉంది, జాన్ అనే అతను ఒక్కరే సింగులర్, సింగ్స్ అనేది కూడా సింగులర్ లో ఎస్ యాడ్ అయింది. ఇక్కడ క్యాట్స్, సబ్జెక్ట్ అనేది క్యాట్స్, ఎక్కువ క్యాట్స్. మ్యావ్ లౌడ్లీ, అంటే అవి ఏం చేస్తున్నాయి, అరుస్తున్నాయి లౌడ్ గా. ఏం చేస్తున్నాయి, పని ఏంటి, వర్బ్, మ్యావ్ అంటున్నాయి, అంటే అవి ఎలా అరుస్తాయి కదా. సో క్యాట్ ని ఎలా, క్యాట్ అరిచేదాన్ని మ్యావ్ అంటారు కదా, సో అది. సో ఇదేంటి, క్యాట్స్ అనేది ప్లూరల్ లో ఉంది కాబట్టి వర్బ్ కూడా ప్లూరల్ లోనే ఉంది. లౌడ్లీ, అవి బాగా అంటే గట్టిగా అరుస్తున్నాయి అని చెప్తున్నా. A sentence can have an object which receives the action of a verb. ఏంటి, సెంటెన్స్ లో వర్బ్ ఏదైతే చేస్తుందో దాన్ని ఆబ్జెక్ట్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. సో అదేంటి, ద డాగ్ చేజెస్ ద బాల్, ఇక్కడ ద డాగ్ ఇస్ అ సబ్జెక్ట్, డాగ్ అనేది నౌన్, సబ్జెక్ట్. చేజెస్ ఏం చేస్తుంది, చేస్తుంది. చేస్ చేయడం అంటే ఏంటి, వెంట పడటం.
చేస్ చేస్తుంది. డాగ్ అనేది చేస్ చేస్తుంది దేన్ని? బాల్ని. బాల్ వెంట పడుతుంది. సో ఇక్కడ ఏంటి ఆబ్జెక్ట్? దీనికి కనెక్షన్ చూడండి. వర్బ్ ని ఆబ్జెక్ట్ అనేది రిసీవ్ చేసుకోవడం అన్నమాట. దీన్ని చేసెస్ ద బాల్. దేన్ని ఏదైనా పని, ఈ పని అనేది దేంతో చేస్తుంది అనేది కానీ, దేనికి చేస్తుంది కానీ, అలాంటివి వచ్చినప్పుడు అంటే సెంటెన్స్ కి వర్బ్ అనేది ఆబ్జెక్ట్ కి ఇట్లా కనెక్ట్ అయి ఉంటది అన్నమాట. ద డాగ్ చేసెస్ ద బాల్. బాల్ ఇస్ అ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఇది సెంటెన్స్ లో బేసిక్ ఫార్ములా. The order of words in the sentence is important to clarity. మనకి ఆర్డర్, సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఆర్డర్ అనేది కరెక్ట్ గా ఉంటే కరెక్ట్ గా అంటే క్లారిటీగా అర్థమవుతుంది అన్నమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ అంటే నేను అనేది సబ్జెక్ట్. నెక్స్ట్ ఏంటి? లవ్ పిజ్జా. ఇక్కడ లవ్ ఏంటి? లవ్ అనేది ఏం కిందకి వస్తుంది? వర్బ్ కిందకి వస్తుంది. లవ్ ఇది పనే కదా. నేను పిజ్జాని అంటే నేను పిజ్జాని ఇష్టపడతాను. పిజ్జా అంటే ఐ లవ్ పిజ్జా. నాకు చాలా ఇష్టం. పిజ్జా చాలా ఇష్టం. సో ఐ అనేది సబ్జెక్ట్, లవ్ అనేది వర్బ్. ఇక్కడ ఏంటి? దేన్ని ప్రేమిస్తున్నాను? దేన్ని ఇష్టపడుతున్నాను? పిజ్జాని. సో ఇక్కడ వర్బ్ అవుతుంది. సో ఇలా కాకుండా పిజ్జా ఐ లవ్ అంటే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ముందిచ్చి సబ్జెక్ట్ వర్బ్ అలా ఇచ్చామనుకోండి, క్లారిటీ అంటే మీకు అర్థమవుతుందా? పిజ్జా ఐ లవ్ అంటే ఏం అర్థమైంది మీకు? ఇట్లా అంటే కరెక్ట్ గా మనం దేని ప్లేస్ లో దాన్ని పెడితేనే మనకి మీనింగ్ అనేది కరెక్ట్ గా వస్తుంది. పిజ్జా ఐ లవ్ అంటే మనకు అది సెంటెన్స్ అనేది కరెక్ట్ గా ఉన్నట్టు అనిపించట్లేదు. అంటే కరెక్ట్ గా కన్వే అవ్వట్లేదు, అర్థం అవ్వట్లేదు. సో ordering the words in a sentence is very important. A declarative sentence makes a statement. Declarative sentence ki example, the sun is shining brightly today. ఈ రోజు సూర్యుడు చాలా వెలుగుతో ఉన్నాడు, చాలా బ్రైట్ గా ఉన్నాడు అని చెప్తున్నాం. సో ఇదేంటి? జనరల్ గా ఏం జరుగుతుంది అనేది జనరల్ గా చెప్తున్నాం. ఇట్స్ అ స్టేట్మెంట్, జస్ట్ స్టేట్మెంట్ అన్నమాట. దీనికి ఫుల్ స్టాప్ తో అండ్ అయింది చూడండి. అండ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఆస్క్ క్వశ్చన్స్. ఇదేంటి? క్వశ్చన్స్ అడిగేదానికి ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అంటారు. వాట్ టైమ్ ఈస్ ద మీటింగ్? మీటింగ్ ఏ టైంకి మీటింగ్ అనేది అడుగుతున్నాము. సో క్వశ్చన్ ట్యాగ్. An imperative sentence gives command and direction and రిక్వెస్ట్ కూడా వస్తుంది. రిక్వెస్ట్ చేయడం కూడా. కమాండ్, యు హ్యావ్ టు డూ దాట్ అనేది కమాండ్ చేస్తున్నట్టు, ఆర్డర్ చేస్తున్నట్టు. డైరెక్షన్స్, అలా చేయండి, ఇలా చేయండి, అలా కూడా అంటే ఎలా చెయ్యాలో చెప్తున్న దానికి కూడా డైరెక్షన్స్ అంటారు. యు హ్యావ్ టు డూ దాట్ అనేది కమాండ్ చేయడం అన్నమాట. ప్లీజ్ డూ దాట్ అనేది రిక్వెస్టింగ్ ఫార్మ్. ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్స్ కిందకి వస్తాయి. ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్స్ వెన్ యు లీవ్ అంటే రిక్వెస్టింగ్ ఫార్మ్ లో అడుగుతున్నారు. ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్స్ వెన్ యు లీవ్. సో దిస్ ఈస్ ఇంపరేటివ్ సెంటెన్స్ కిందకి వస్తుంది. మీరు వెళ్లే ముందు లైట్స్ ఆఫ్ చేసి వెళ్ళండి అని చెప్తున్నాము. అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఎక్స్ప్రెసెస్ స్ట్రాంగ్ ఎమోషన్స్ ఆర్ ఫీలింగ్స్. ఎక్స్క్లమేటరీలో ఏంటి? స్ట్రాంగ్ ఎమోషన్ కానీ ఫీలింగ్ కానీ ఎక్స్ప్రెస్ చేసేది. వావ్, యా, ఉచ్ ఇట్లా చెప్తాం కదా. సాడ్ మూమెంట్స్ కానీ హ్యాపీ మూమెంట్స్ కానీ ఏవైనా కానీ మనం ఒక్కసారిగా ఎక్సైట్మెంట్ కానీ చూపించేటప్పుడు ఏదో ఒక సౌండ్ చేస్తాం కదా. ఆ సౌండ్స్ నే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటారు. ఆ ఎక్స్క్లమేటరీ మార్క్ యూజ్ చేస్తారు. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ సన్సెట్. ఎంత బాగుంది సన్సెట్ అని చెప్తున్నాను. వావ్, ఎంత బాగుంది సన్సెట్. సో దిస్ ఇస్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. అవి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ కిందకి వస్తాయి. సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలి అనేది ముందు చూసాము. సెంటెన్సెస్ ఎన్ని టైప్స్ అనేది టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ లో చూసాము. ఇవి 4 టైప్స్.
సో ఈ అన్నిటితో కలిపి సెంటెన్స్, ఇవన్నీ మనకు అర్థమైతేనే సెంటెన్స్ అనేది ఫామ్ చేయడానికి మనకు వస్తుంది. పంక్చుయేషన్ మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ ఏంటి? షీ కుక్ డిన్నర్ అండ్ హీ వాష్డ్ ద డిషెస్. రెండు విషయాలు చెప్తున్నాం మనం ఇక్కడ. షీ కుక్డ్ డిన్నర్, తను డిన్నర్ చేసింది, అండ్ అతను డిషెస్ వాష్ చేశాడు అని చెప్తున్నాము. సో ఇక్కడ కామా యూజ్ చేశారు. షీ కుక్డ్ డిన్నర్ అండ్ హీ వాష్ ద డిషెస్. మనకి షీ కుక్డ్ డిన్నర్ అనే దగ్గర ఇక్కడ కామా పెట్టాలి. కామా ఉంటేనే మనకి ఈ సెంటెన్స్ నెక్స్ట్ సెంటెన్స్ కి రిలేటివ్ అవుతుంది అనేది. అండ్ సపరేట్ సెంటెన్సెస్ కానీ రెండిటికి రిలేట్ అవుతున్నాయి. రెండు ఒకటే సెంటెన్స్ లో ఉండాలి, బట్ సపరేట్ చేయడానికి కామా ఉండాలి అనమాట. కామాతో సపరేట్ చేస్తుంది. షీ కుక్డ్ డిన్నర్ అక్కడికి ఆపి అండ్ హీ వాష్ ద డిషెస్ అని. సో పంక్చుయేషన్ మార్క్స్ కానీ, క్వశ్చన్ మార్క్స్ కానీ, ఎక్స్క్లమేటరీ మార్క్స్ కానీ కరెక్ట్ గా యూజ్ చేయాలి. ఫ్రాగ్మెంట్స్ and run-on statements should be avoided in formal writing. For example, fragment after the movie. After the movie అంటే దీనికి ప్రాపర్ మీనింగ్ లేదు, దీంట్లో సబ్జెక్ట్ లేదు, వర్బ్ లేదు, ఏమీ లేదు. ఆఫ్టర్ ద మూవీ జస్ట్ నార్మల్. దిస్ ఈజ్ నాట్ అ కంప్లీట్ సెంటెన్స్. అదేంటి కంప్లీట్ సెంటెన్స్ కాదు, అది అక్కడికి ఫాస్ట్ చేశారు. ఆఫ్టర్ ద మూవీ ఏం జరుగుతుందో తెలియదు, ఏం చెప్పాలనుకున్నారో తెలియదు, జస్ట్ దాన్ని అక్కడికి పాజ్ చేశారు. సో ఇట్ డస్ నాట్ హ్యావ్ అ సబ్జెక్ట్ అండ్ వర్బ్. దీనికి వర్బ్ లేదు, సబ్జెక్ట్ లేదు. సో ఇది ప్రాపర్ సెంటెన్స్ కాదు, సెంటెన్స్ హాఫ్ సెంటెన్స్ ఇది. ఇక్కడ చూడండి సెంటెన్స్ స్ట్రక్చర్. సింపుల్ ప్రెజెంట్ లో, ప్రెజెంట్ కంటిన్యూస్ లో, ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఎట్లా వస్తుంది? పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ కి అలా పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్, నెగటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్, క్వశ్చన్ సెంటెన్స్ స్ట్రక్చర్, వీటికి ఎలా మారుతుంది ఏంటి అనేది ఒక బ్రీఫ్ గా కొంచెం చూద్దాం. ప్రెజెంట్ సింపుల్, సబ్జెక్ట్ ఉంటుంది దాంట్లో, బేస్ వర్బ్. ఇప్పుడు ప్రెజెంట్ సింపుల్ టెన్స్ లో, ఇవి టెన్సెస్ కదా, టెన్సెస్ లో ఏంటి? సబ్జెక్ట్ ఎస్ ఆర్, వర్బ్ కి ఏమవుతుంది? ఇది ఎస్ ఆర్ ఈఎస్, థర్డ్ పర్సన్ సింగులర్. వర్బ్ అనేది సింగులర్ లో, అంటే సబ్జెక్ట్ అనేది సింగులర్ లో ఉంటే వర్బ్ కి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ అవుతుంది. ఇది మనకు తెలిసినదే. సబ్జెక్ట్ డూ డస్ అనేది సింపుల్ ప్రెజెంట్ లో యూజ్ చేస్తాం. డూ డస్ నాట్ బేస్ వర్బ్. చూడండి సబ్జెక్ట్ నౌన్ ప్రనౌన్ వస్తుంది ఇక్కడ. డూ డస్ అనేవి హెల్పింగ్ వర్బ్స్. ఇవి ఏంటంటే డూ అనేది ఐ యు, ఈ రెండిటికి డూ వస్తుంది. డస్ అనేది షీ, హీ, ఇట్లా ప్లూరల్ దీనికి, సింగులర్ దీనికి డూ వస్తుంది. థర్డ్ పర్సన్ గురించి చెప్పండి. నేను నువ్వు కాకుండా, ఐ యు కాకుండా థర్డ్ పర్సన్ గురించి చెప్పేటప్పుడు డస్ వస్తుంది. నాట్ అనేది నెగటివ్ సెంటెన్స్ కదా, పాజిటివ్ లో ఓన్లీ సబ్జెక్ట్ వర్బ్ వస్తాయి, నెగటివ్ వచ్చేసరికి డు నాట్, డస్ నాట్ అట్లా వస్తాయి అన్నమాట. బేస్ వర్బ్ వస్తుంది. సబ్జెక్ట్ నెగటివ్ కి హెల్పింగ్ వర్బ్ డు నాట్, డస్ నాట్ అట్లా వస్తాయి, బేస్ వర్బ్. క్వశ్చన్ సెంటెన్స్ కి ఏంటి? క్వశ్చన్ అడిగేటప్పుడు డూ ఆర్ డస్ అనేది ముందు వస్తుంది అనమాట, సబ్జెక్ట్ అనేది తర్వాత వస్తాయి. డూ డస్ సబ్జెక్ట్ ప్లస్ బేస్ వర్బ్. సబ్జెక్ట్ తర్వాత అంటే డూ డస్ తర్వాత, క్వశ్చన్ చేసేటప్పుడు మాత్రమే డూ డస్ అనేవి ముందు వస్తాయి, సబ్జెక్ట్ అనేది తర్వాత వస్తుంది, తర్వాత లాస్ట్ కి వర్బ్ వస్తాయి. ప్రెజెంట్ కంటిన్యూస్ లో సబ్జెక్ట్ ప్లస్ am
is, are. Present principal. సో ప్రెసెంట్ టెన్స్ లో ఈ స్ట్రక్చర్స్ అన్ని మీకు అంత కన్ఫ్యూజన్ గానే ఉంటాయి అనుకుంటా. సో చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ఐ యు వచ్చింది అనుకో, ఐ వస్తే యామ్ వస్తుంది, షీ హీ ఎలా వస్తే ఈజ్ వస్తుంది, దే సారీ దే దెమ్ అంటే ఆర్ వస్తుంది, ఇంకా ప్రెజెంట్ ప్రిన్సిపల్ వస్తుంది. సబ్జెక్ట్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ నాట్. పాజిటివ్ కి పాజిటివ్ సెంటెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ లో సబ్జెక్ట్ వచ్చి నెగటివ్ నాట్ యాడ్ అవుతుంది. యామ్ ఈజ్ ఆర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ప్రెజెంట్ ప్రిన్సిపల్. ఇవనేవి నేను నెక్స్ట్ క్లాస్ లో ఒకసారి మీకు చెప్తాను. నెక్స్ట్ క్లాస్ లో మనం ఒకసారి ఇవి డిస్కస్ చేద్దాం. మీకు ఇంకా బ్రీఫ్ గా చెప్తాం. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఆ స్ట్రక్చర్ నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ సింపుల్ టెన్స్. ఐ ఎట్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ డే. మనం జనరల్ గా ప్రతిరోజు జరిగే దాని గురించి చెప్తాం కదా ప్రెజెంట్ సింపుల్ లో. సో ఇది పాజిటివ్ గా పాజిటివ్ గా చెప్తాను. నెగిటివ్ గా చెప్పేటప్పుడు లేదు, కాదు, చెయ్యను ఇట్లా చెప్పేటప్పుడు నెగిటివ్ కదా. ఐ డు నాట్ ఈట్ ఫాస్ట్ ఫుడ్. నేను ఫాస్ట్ ఫుడ్ తినను. ఐ డు నాట్. ఇక్కడ క్వశ్చన్ అడిగేటప్పుడు డూ యూ లైక్ పిజ్జా, డూ. ఇక్కడ ఏంటి, క్వశ్చన్ అడిగేటప్పుడు డూ ఏంటంటే డబ్ల్యూ క్వశ్చన్స్ ఉంటాయి, WH క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ డూ డస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇవి క్వశ్చన్ టైప్స్ నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను, అది నెక్స్ట్ టాపిక్ లో. ఇది డూ యూ లైక్ పిజ్జా. ప్రెజెంట్ కంటిన్యూస్ లో షీ ఈస్ ప్లేయింగ్ సాకర్ రైట్ నౌ. తను ఏంటి సాకర్ ఆడుతుంది. ఏంటి ఇప్పుడు షీ ఈస్ ప్లేయింగ్ జరుగుతుంది అనమాట, కంటిన్యూస్. ఈ టెన్సెస్ ని బట్టి సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. దే ఆర్ంట్ స్టడీయింగ్ ఫర్ ద టెస్ట్. వాళ్ళు టెస్ట్ కోసం చదవట్లేదు. దే ఆర్ంట్, దే అని వచ్చింది కదా, దే అంటే ఎక్కువ మంది, ఆర్. దే ఆర్ నాట్ అనే దానికి నాట్ అని మెన్షన్ చేయకుండా ఎన్ ఫస్ట్ బి టీ పెడతారు అనమాట. సో దే ఆర్ంట్ స్టడీయింగ్ ఫర్ ద టెస్ట్. ఈజ్ హీ కమింగ్ టు ద పార్టీ. అతను పార్టీకి వస్తున్నాడా అని అడుగుతున్నాను అనమాట, క్వశ్చన్ ట్యాగ్. ఈజ్ హీ కమింగ్ టు ద పార్టీ. ఇప్పుడు వస్తున్నాడా, ఇది జరిగేది కదా, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ అనమాట, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో. ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఐ హ్యావ్ ఫినిష్ మై హోంవర్క్. నేను ఎప్పుడే నా వర్క్ ని ఫినిష్ చేశాను. సో షీ హ్యాజంట్ విజిటెడ్ ద మ్యూజియం. తను హ్యాజంట్, షీ హ్యాజ్, షీ అని వచ్చింది కాబట్టి హ్యాజ్ వస్తుంది. హ్యాజ్ నాట్ కి బదులు అండ్ అపాస్ట్రఫీ టీ పెడతాం. షీ హ్యాజంట్ విజిటెడ్ ద మ్యూజియం. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు న్యూయార్క్. మీరు ఎప్పుడైనా న్యూయార్క్ లో ఉన్నారా? సో ఇది క్వశ్చన్ ట్యాగ్ అన్నమాట. సో ఇట్లా టెన్సెస్ ని బట్టి ఎగ్జాంపుల్స్ అన్నమాట.
గైస్ ఈ టాపిక్ అనేది నేను నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ మనం క్వశ్చన్ ట్యాగ్స్ చూద్దాము. ఇది అనేది మీకు క్లియర్ గా అర్థమయ్యేలాగా నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. సెంటెన్స్ ఫార్మేషన్ అంటే బేసిక్ గా మీకు అర్థమైంది కదా, టెన్సెస్ యూజ్ చేసి సెంటెన్స్ ఫార్మేషన్ అనేది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఆ ఎక్సర్సైజెస్ కూడా నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏం లేదు, క్వశ్చన్స్ ని ఎలా మనం క్వశ్చన్ ట్యాగ్ అంటే క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటి? క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అడగటం కానీ. ఫర్ ఎగ్జాంపుల్, క్వశ్చన్ ట్యాగ్స్ ఆల్సో నోన్ యాజ్ ట్యాగ్ క్వశ్చన్స్ ఆర్ షార్ట్ క్వశ్చన్స్ యాడెడ్ టు ద ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్ టు కన్ఫర్మ్ సీక్ కన్ఫర్మేషన్ ఆఫ్ వాట్ హ్యాస్ జస్ట్ బీన్ సెడ్. ఏంటంటే మనం ఒక స్టేట్మెంట్ అంటే ఏదో ఒకటి చెప్తాం, స్టేట్మెంట్ అవునా కాదా అని మనం వాళ్ళని అడుగుతాం అన్నమాట. ఎండ్ లో ఆ స్టేట్మెంట్ కి స్టేట్మెంట్ ఫుల్ స్టాప్ తో ఎండ్ అయిపోతుంది. ఆ స్టేట్మెంట్ చెప్పాము, అవునా కాదా అని నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ అంటే క్వశ్చన్ చేస్తాం అన్నమాట. అయితే అంటే ఇదేంటి, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. వాళ్ళు ఐదర్ ఎస్ ఆర్ అంటే ఆ స్టేట్మెంట్ వాళ్ళు అగ్రి అవుతున్నారా లేదా అనేది చెప్తారు. దీన్నే క్వశ్చన్ ట్యాగ్ అంటారు. ఇంగ్లీష్ లో క్వశ్చన్ ట్యాగ్ అంటారు. సో దే ఆర్ అ కామన్ ఫ్యూచర్ ఆఫ్ కన్వర్షనల్ ఇంగ్లీష్ and are used to create a sense of connection and interaction between speakers. మాట్లాడుకునేటప్పుడు మనము అదేంటంటే ఒక అంటే మనం ఒక చెప్పిన తర్వాత ఏదో ఒక విషయం చెప్తున్నాము, ఎస్ ఆర్ నో అవునా కాదా అని అడుగుతున్నాం అనమాట. అదేంటి, క్లారిఫికేషన్ కోసం మనము అది కరెక్ట్ అంటే అవునా కాదా అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమనుకుంటున్నారని తెలుసుకోవడం కోసం అట్లా ఒక కమ్యూనికేషన్ డెవలప్ అంటే ఇంటరాక్షన్ అనేది డెవలప్ చేసుకోవటం అంటే బాగా అర్థం అవడం కోసం అట్లాంటివి క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తారు మధ్య మధ్యలో అంటే మాట్లాడేటప్పుడు మధ్య మధ్యలో. In this article, we will explore the different types of question tags and provide some tips for using them effectively. అవి ఎలా అంటే బాగా కరెక్ట్ గా యూజ్ చేయడం కోసం ఎలా యూజ్ చేస్తాం అనేది, ఇంకా అంటే డిఫరెంట్ గా ఎలా యూజ్ చేస్తాం అనేది నెక్స్ట్ చూద్దాం. ద స్ట్రక్చర్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్స్ ఇస్ రిలేటివ్లీ సింపుల్. క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి చాలా సింపుల్. దే కన్సిస్ట్ ఆఫ్ ఆక్సిలరీ వర్బ్స్, usually do, did, does, have, has, had, am, is, are, was, were. ఇవి and a pronoun that matches the subject of a statement. ఇవేంటంటే pronoun కి ముందు do, does, did, have, has, had, am, is, ఆర్, వాజ్, వేర్ అనేవి టెన్సెస్ ని బట్టి ఇవి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద స్టేట్మెంట్ ఈస్ యూ లైక్ ఐస్ క్రీమ్. నువ్వు అంటే ఒక స్టేట్మెంట్ ఏంటి, మామూలు మనం మాట్లాడుతున్నప్పుడు యూ లైక్ ఐస్ క్రీమ్ డింట్ యూ అంటే ఏంటి, నువ్వు ఐస్ క్రీమ్ అంటే నీకు ఐస్ క్రీమ్ ఇష్టం కదా అవునా కాదా అని అడుగుతున్నాం. దీన్నే ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ అంటారు. యూ లైక్ ఐస్ క్రీమ్, ద క్వశ్చన్ ట్యాగ్ వుడ్ బి, క్వశ్చన్ ట్యాగ్ ఎలా వస్తుంది ఆ స్టేట్మెంట్ తర్వాత, డోంట్ యూ అంటే నీకు ఇష్టం లేదు అంటే ఇష్టం లేదా అన్నట్టు అడుగుతున్నట్టు అనమాట. నీకు ఐస్ క్రీమ్ ఇష్టం కాదా అన్నట్టు అడుగుతున్నాం అనమాట. అయితే ఐదర్ ఎస్ ఆర్ నో చెప్తారు వాళ్ళు. సో అలా సిమిలర్లీ ఇఫ్ ద స్టేట్మెంట్ ఈస్ హీ హ్యాస్ బీన్ టు ప్యారిస్, తను ప్యారిస్ లో ఉన్నాడు. హీ హ్యాస్ బీన్ టు ప్యారిస్, ద క్వశ్చన్ ట్యాగ్ వుడ్ బి ఇజంట్ హీ. ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ, హ్యాస్ అనేది ముందు రాస్తాము, తర్వాత నాట్. ఇక్కడ స్టేట్మెంట్ అనేది పాజిటివ్ ఉన్నది అనుకోండి, క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ అవుతుంది. స్టేట్మెంట్ అనేది నెగిటివ్ ఉంది అనుకోండి, క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్ గా వస్తుంది, పాజిటివ్ గా అడుగుతాం. సో
ఇక్కడ పాజిటివ్ గా హీ హ్యాస్ బీన్ ప్యారిస్, హీ హ్యాస్ బీన్ టు ప్యారిస్ అని అడిగినప్పుడు ద క్వశ్చన్ ట్యాగ్ వుడ్ బి హ్యాజంట్ హీ. సో మనం కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ దానికి క్వశ్చన్ అడుగుతున్నాం అనమాట, కాదా అతను అలా కాదా అన్నట్టు. సో హ్యాజ్ అనేది ముందు రాసి నాట్ అనేది అంటే హ్యాస్ నాట్ అండ్ ఎఫాస్ట్ బి టీ పెడతాం. తర్వాత సబ్జెక్ట్ అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు చేంజ్ అవుతాయి, హ్యాజ్ సబ్జెక్ట్ క్రాస్ అవుతాయి అంతే. దేర్ ఆర్ 2 types of question tags, affirmative and negative, positive and negative question tags అన్నమాట. Affirmative question tags are used when the statement is negative. స్టేట్మెంట్ అనేది నెగిటివ్ ఉందనుకోండి, అంటే అది కాదు, అది లేదు ఇట్లా చెప్తాము, లేదు కాదు అవ్వదు ఇట్లా చెప్పేటప్పుడు అది నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. అప్పుడు పాజిటివ్ గా క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది అనమాట. అండ్ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఆర్ యూజ్డ్ వెన్ ద స్టేట్మెంట్ ఈజ్ అఫర్మేటివ్. స్టేట్మెంట్ పాజిటివ్ ఉంటే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ యూ డోంట్ లైక్ కాఫీ, ఇక్కడ ఏంటి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్, నెగిటివ్ స్టేట్మెంట్ అన్నమాట. స్టేట్మెంటే నెగిటివ్, యూ డోంట్ లైక్ కాఫీ, నీకు కాఫీ నచ్చదు. ద క్వశ్చన్ ట్యాగ్ వుడ్ బి, క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉంటుంది, డూ యూ, నీకు కాఫీ ఇష్టం ఉండదు కాదా అంటే అవునా అన్నట్టు అడుగుతున్నట్టు. యూ డోంట్ లైక్ కాఫీ, అవునా అని అడుగుతున్నట్టు అనమాట పాజిటివ్ గా. సో కన్వర్స్లీ, ఇఫ్ ద స్టేట్మెంట్ ఈస్ యూ లైక్ కాఫీ, నీకు కాఫీ ఇష్టం అని అన్ని డోంట్ యూ లేదా అంటే కాదా అని అడుగుతున్నట్టు అనమాట. సో మనం స్టేట్మెంట్ మనమే పాస్ చేసి వాళ్ళ నుంచి ఎస్ఆర్ నో క్వశ్చన్ రిసీవ్ చేసుకుంటున్నాం, అంటే అవునా కాదా అనేది కన్ఫర్మేషన్ చేసుకుంటున్నాం. సో ఇవి అనేది పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది, డిడ్ంట్ యూ, హ్యాజంట్ యూ, ఆరెంట్ యూ ఇట్లా వస్తాయి. నెగిటివ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు పాజిటివ్ వస్తాయి, డిడ్ యూ, డస్ షీ ఆర్ అట్లా. క్వశ్చన్ ట్యాగ్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ అ వెరైటీ ఆఫ్ సిచ్యువేషన్స్. అంటే క్వశ్చన్ ట్యాగ్స్ ఒక్కొక్క సిచ్యువేషన్ లో అంటే వెరైటీ సిచ్యువేషన్స్ లో క్వశ్చన్ ట్యాగ్స్ అంటే డిఫరెంట్ సిచ్యువేషన్ లో క్వశ్చన్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం. దే ఆర్ ఆఫ్టన్ యూజ్ టు సీక్ కన్ఫర్మేషన్. మనకి కన్ఫర్మేషన్ కోసం, అంటే మనం స్టేట్మెంట్ చెప్పేసి అవునా కాదా అనే కన్ఫర్మేషన్ కోసం అడుగుతాం. అగ్రిమెంట్ అంటే తను అగ్రి అవుతుందా లేదా అనే దాని గురించి, అంటే తను కూడా నా స్టేట్మెంట్ ఒప్పుకుంటుందా లేదా అనే దానికోసం. అంటే లిజనర్ ఎవరైతే మనం ఎవరితోనైతే మాట్లాడుతున్నామో ఆ పర్సన్ మన స్టేట్మెంట్ మనం చెప్పిన దానికి అగ్రి అవుతుందా లేదా, ఆమె మనం చెప్పిన దానికి అంటే కరెక్టే అని ఒప్పుకుంటుందా, దానికోసం అలా తెలుసుకోవడం కోసం ఈ క్వశ్చన్ ట్యాగ్స్ యూజ్ చేస్తారు అంతే. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ unsure whether your friend wants to go out tonight. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ అంటే బయటికి వెళ్తున్నాడా లేదా అనేది నువ్వు కన్ఫర్మ్ చేసుకోవాలనుకున్నావు. ఈ రోజు నైట్ మీ ఫ్రెండ్ బయటికి వెళ్తున్నాడా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలనుకున్నావు. సో యూ మైట్ సే యూ వాంట్ టు గో అవుట్ టు నైట్. నువ్వు బయటికి వెళ్తావా నైట్ బయటికి వెళ్తావా ఈరోజు అన్నట్టు అడుగుతున్నాం. యూ వాంట్ టు గో అవుట్ టు నైట్, ఈరోజు నైట్ కి నువ్వు బయటికి ఏమైనా వెళ్తావా అని అడుగుతున్నావు. స్టేట్మెంట్ చెప్పేసి యూ వాంట్ అంటే నువ్వు బయటికి వెళ్ళాలనుకుంటున్నావు, ఈ రోజు నైట్ నువ్వు బయటికి వెళ్ళాలనుకుంటున్నావు. డోంట్ యూ అంటే కాదు, అంటే క్వశ్చన్ ట్యాగ్ ఏంటి, డోంట్ యూ కాదా, ఈరోజు నైట్ నువ్వు బయటికి వెళ్ళాలనుకుంటున్నావు అనేది స్టేట్మెంట్ చెప్పేసి ఆమె ఏమనుకుంటుందో చెప్పేసింది. నెక్స్ట్ డోంట్ యూ కాదా అని అడుగుతున్నాం అనమాట. తర్వాత ఆపోజిట్ పర్సన్ ఏం చెప్తారు, ఎస్ ఆర్ నో చెప్తారనమాట. సిమిలర్లీ, ఇఫ్ యు ఆర్ డిస్కసింగ్ a movie with a friend and want to make
వాంట్ టు మేక్ ష్యూర్ దే లైక్డ్ ఇట్. అంటే మీ ఫ్రెండ్‌తో నువ్వు ఒక మూవీ గురించి డిస్కస్ చేస్తున్నావు. అప్పుడు మీ ఫ్రెండ్‌కి ఆ మూవీ నచ్చిందా లేదా అనేది నీకు తెలియాలి. సో నువ్వెలా అడుగుతావు? యూ మైట్ ఆస్క్, యూ లైక్డ్ ద మూవీ. యూ లైక్డ్ ద మూవీ. డోంట్ యూ సారీ డిడ్ంట్ యూ అంటే జరిగిపోయిన దాని గురించి చెప్తున్నారు. డిడ్ంట్. సో డస్, డూ అవన్నీ అనేవి ఏంటంటే పాస్ట్, ఫ్యూచర్‌ని బట్టి చెప్తాము. సో యూ లైక్డ్ ద మూవీ. నువ్వు ఆ మూవీని నీకు ఆ మూవీ నచ్చింది. డిడెంట్ యూ నీకు నచ్చలేదా అని క్వెషన్ అడుగుతున్నట్టనమాట. సో ఆమె యెస్ ఆర్ నో చెప్తుంది గదా! సో దాన్ని బట్టి నీకు అర్థమవుతుంది తనకు నచ్చిందా? నచ్చలేదా అని. Question tags can also be used to express uncertainty or doubt. Doubts కానీ clarifications కానీ question tags use అవుతాయి. For example, if you are discussing a controversial topic with someone, you might say, you don't agree with me. నువ్వేం చెప్తున్నావు? ఒక నెగెటివ్ స్టేట్మెంట్ చెప్తున్నావు. యూ డోంట్ అగ్రీ విత్ మీ. నువ్వు నాకు అంటే నా మాటలకి నువ్వు ఏకీభవించవు. నువ్వు నా మాటలకి అగ్రీ అవ్వవు అని చెప్పి డూ యూ అంటే అగ్రీ అవుతావా? అంటే అవ్వవు అని చెప్పేసాము స్టేట్మెంట్. మళ్ళీ నెక్స్ట్ ఏంటి క్వెషన్ అడుగుతున్నాము అవుతావా అని. సో ఎస్ ఆర్ నో ఆమె చెప్తది. సో దాన్ని బట్టి మనకి క్లారిటీ అంటే ఐదర్ ఎస్ ఆర్ నో అగ్రీ అవుతుందా లేదా అని. టు అక్నాలెడ్జ్ ద పాసిబిలిటీ దట్ దే మైట్ హ్యావ్ అ డిఫరెంట్ ఒపీనియన్. వాళ్ళకి అంటే దెర్ ఈస్ అ పాసిబిలిటీ. మేబీ అయ్యుండొచ్చు. తను అగ్రీ అవ్వచ్చు, అగ్రీ అవ్వకపోవచ్చు. వన్ ఇంపార్టెంట్ థింగ్ టు కీప్ ఇన్ మైండ్ when using question tags in tone. Tags is tone. The tone of your voice can convey a lot of information. Yes. మనము చెప్పే విధానం, మన టోన్, మన వాయిస్ అయితే ఒకే స్టేట్మెంట్ ని కోపంగా చెప్పొచ్చు, నవ్వుతూ చెప్పొచ్చు, వాళ్ళకి మెల్లగా ప్రేమగా చెప్పొచ్చు. సో మన టోన్ ని బట్టి కూడాని వాళ్ళకి డిఫరెంట్ మీనింగ్స్ తో అర్థమవుతాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ యూజ్ అ rising tone at the end of a question tag కి ఎండ్ లో నువ్వు వాయిస్ రైజ్ చేసావనుకో, ఇట్ కెన్ ఇండికేట్ అన్సర్టెనిటీ ఆర్ అ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అంటే నువ్వు అగ్రీ అవుతావని వాళ్ళకి నమ్మకం లేదనమాట. సో క్వశ్చన్ ట్యాగ్ అంటే అడిగేటప్పుడు అంటే ప్రెజర్ పెట్టి, అంటే ఎక్కువ హై టోన్ తో అడిగారు అనుకోండి, లాస్ట్ క్వశ్చన్ ట్యాగ్ దగ్గర. సో అప్పుడు ఏంటి వాళ్ళకి ఏంటంటే కన్ఫర్మేషన్ లేదు నువ్వు అగ్రీ అవుతావా లేదా అనేది. కన్వర్స్లీ ఇఫ్ యూ యూజ్ అ ఫాలింగ్ టోన్, ఇట్ కెన్ ఇండికేట్ కాన్ఫిడెన్స్ ఆర్ సర్టెనిటీ. సో అంటే ఏంటి, వాళ్ళకి అంటే వాళ్ళకి నీ మీద నమ్మకం ఉంది, ఒప్పుకుంటావు అని. సో మెల్లగా అడిగారు అనుకోండి, దానికి అంటే స్టేట్మెంట్ అంతా చెప్పి డిడ్ యూ అట్లా అన్నప్పుడు గాని, హై టోన్ తో అడిగితే వాళ్ళకి నమ్మకం లేదని, లో టోన్ తో అడిగితే నువ్వు అగ్రీ అవుతావని వాళ్ళకి కొంచెం నమ్మకం ఉన్నట్టు. సో టోన్ బట్టి కూడాని డిఫరెన్స్ ఉంటదన్నమాట మీనింగ్. Another important consideration is cultural and regional differences in the use of question tags. In some cultures, using question tag is seen as polite and friendly. కొన్ని కల్చర్ అంటే కొన్ని దగ్గరలా అంటే ఈ ఏరియాస్ ని బట్టి కానీ, కల్చర్స్ ని బట్టి కానీ క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. సో అంటే వాళ్ళు అడిగేటప్పుడు దాని మీనింగ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళు డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో యూజ్ చేస్తారు అనుకోండి. యూజింగ్ క్వశ్చన్స్
క్వశ్చన్ ట్యాగ్స్ ఈజ్ సీన్ యాజ్ పొలైట్ అండ్ ఫ్రెండ్లీ. వాళ్ళు క్వశ్చన్ ట్యాగ్స్ యూజ్ చేసేటప్పుడు వాళ్ళ మీనింగ్ ఏంటి, వాళ్ళు ఎక్కడ యూజ్ చేస్తారు, పొలైట్ గా మాట్లాడేటప్పుడు కానీ ఫ్రెండ్లీగా మాట్లాడటానికి కానీ క్వశ్చన్ ట్యాగ్స్ యూజ్ చేస్తారు కొన్ని దగ్గరలో. కొన్ని దగ్గరలో వైల్ ఇన్ అదర్స్ ఇట్ మే బి సీన్ యాజ్ ఇంట్రెసివ్ ఆర్ అగ్రెసివ్. కొన్ని దగ్గరలో అగ్రెసివ్ గా అంటే కొంచెం ఫిమ్ గా గట్టిగా అడుగుతారు కదా, సో అలాంటి దగ్గర క్వశ్చన్ ట్యాగ్స్ యూజ్ చేస్తారు. ఫ్రెండ్లీ పొలైట్ గా మంచిగా మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళకి స్మూత్ గా వాళ్ళతో హ్యాండిల్ చేసేటప్పుడు కానీ ఇజంట్ ఇట్ అట్లా స్మూత్ గా మాట్లాడి వాళ్ళతో ఫ్రెండ్లీగా మాట్లాడడానికి కూడా క్వశ్చన్ ట్యాగ్స్ యూజ్ చేస్తారు. ఆర్గ్యుమెంట్స్ దగ్గర వాటి దగ్గర కూడా క్వశ్చన్ ట్యాగ్స్ యూజ్ చేస్తారు. సో similarly, some regions may use certain question tags for frequently than others. అంటే కొన్ని దగ్గరలో ఊరికే కొన్ని దగ్గరలో కొంతమంది మన ఫ్రెండ్స్ లో కూడా కొంతమంది ఊరికే క్వశ్చన్ ట్యాగ్స్ యూజ్ చేస్తారు ఫ్రీక్వెంట్ గా. వాళ్ళకి ఏంటంటే అలానే అలా కమ్యూనికేట్ అంటే ఒక్కొక్కరు వే ఆఫ్ టాకింగ్ బట్టి వాళ్ళ క్వశ్చన్ ట్యాగ్స్ తో వాళ్ళ ఎదుటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారని తెలుసుకోవడానికి అట్లా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తుంటారు. ఇన్ కన్క్లూజన్, క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ యూస్ఫుల్ టూల్ ఫర్ క్రియేటింగ్ interaction and speaking confidence in conversation. By understanding the different types of question tags and using them effectively, you can improve your communication skills and enhance your ability to connect with others. మనం ఏంటి క్వశ్చన్ ట్యాగ్స్ యూజ్ చేసి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్స్ అంటే వాటిని ఎఫెక్టివ్ గా అర్థం చేసుకొని ఎఫెక్టివ్ గా యూజ్ చేస్తే మనం ఎదుటి వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి చాలా ఉపయోగపడతాయి. మాకు ఒక ఇంగ్లీష్ టీచర్ ఉండేది, నేను స్కూల్ చదివేటప్పుడు. తను ఎక్కువగా క్వశ్చన్ ట్యాగ్స్ యూజ్ చేసేది అనమాట. ఈవెన్ హిందీలో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, ఇంగ్లీష్ లో చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి హిందీలో చెప్పినా కూడా హిందీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చి హైనా అనేది, ఇంగ్లీష్ లో చెప్పేటప్పుడు ఇజంట్ ఇట్ అని అట్లా చాలా ఆమె అట్లా చెప్పేటప్పుడు మాకు చాలా బాగా అనిపించేది అనమాట, ఇంకా వినాలి అనిపించేలాగా. సో అలాంటి దగ్గరలో కూడా క్వశ్చన్ ట్యాగ్స్ బాగా యూజ్ అవుతాయి. Isn't it, guys? These are examples for అంటే some examples for question tag. స్టేట్మెంట్, ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చి దానికి క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేస్తారు. యు ఆర్ కమింగ్ టు ద పార్టీ, నువ్వు పార్టీకి వస్తున్నావు. సో అంటే మీరు సారీ, యు ఆర్ కమింగ్ టు ద పార్టీ, మీరు పార్టీకి వస్తున్నారు అని చెప్పే స్టేట్మెంట్ ఇచ్చేసి అరెంట్ యు, ఈ ఆర్ అనేది ఇక్కడ యుఆర్ అన్నప్పుడు ఏ అనేది తీసేసి ఫస్ట్ బి పెట్టి ఆర్ఏ అని అంటారు అనమాట. అట్లా మెన్షన్ చేస్తారు, అట్లా రాయాలి. యు ఆర్ కమింగ్ టు ద పార్టీ. సో ఇక్కడ ఏంటి, ఆర్ అనేది ముందిచ్చి యు అనేది నెక్స్ట్ రాస్తాము. ఈ ఆర్కి ఇదేంటి పాజిటివ్ లో ఉంది. యు ఆర్ కమింగ్ టు ద పార్టీ, నువ్వు పార్టీకి వస్తున్నావు, పాజిటివ్ గా అడిగారు. సో పాజిటివ్ గా చెప్తున్నారు. సో మన క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుంది, నెగిటివ్ లో వస్తుంది. అరెంట్ యు, ఆర్ నాట్ యు, ఆర్ నాట్ యు అని అడగకూడదు. అరెంట్ యు, ఆర్ అండ్ ఫస్ట్ బి టీ పెట్టాలి. అరెంట్ యు, యు అనేది ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్ అనేది నెక్స్ట్ వస్తుంది, ఆర్ అనేది ముందు వస్తుంది. దే హ్యావెంట్ ఫినిష్డ్ యట్, వాళ్ళు ఇంకా ఫినిష్ చేయలేదు. దే హ్యావెంట్, ఎన్ అనేది ఎన్ ఫస్ట్ బి టీ వస్తుంది అనమాట. సో ఇక్కడ హ్యావ్ నెగిటివ్ స్టేట్మెంట్ కదా, పాజిటివ్ గా అడగాలి. ఈ నాట్ తీసేసి హ్యావ్ దే, హ్యావ్ దే, హ్యావ్ ముందు రాయాలి, దే అనేది నెక్స్ట్ రాయాలి. హ్యావ్ దే అనేది పాజిటివ్ గా మనం క్వశ్చన్ అడుగుతున్నాం, వాళ్ళ అని. హ్యావ్ దే
హీ ఈజ్ అ గుడ్ డాన్సర్. తను చాలా బాగా డాన్స్ చేస్తారు. హిజ్, హీఈజ్, యు ఆర్. ఇక్కడ ఏంటంటే హీఈజ్, ఈజ్ కి ఐ తీసేసి ఎఫ్ ఫస్ట్ బి పెట్టారు. ఇక్కడ ఏ తీసేసి ఆర్ పెట్టారు. ఎఫ్ ఫస్ట్ బి. హీ ఈజ్, ఎస్ కాదు, హీ ఈజ్. ఇక్కడ ఏం చేయాలి? ఈజ్ రాయాలి. ముందు ఈజ్ రాస్తాము. నాట్ కి ఏం చేయాలి? ఈజ్ నాట్, ఎన్ ఎఫ్ ఫస్ట్ బి టీ. ఇజంట్, ఇజంట్ అంటారు. అప్పుడు నాట్ అంటారు, ఇంట్. ఇజంట్ హీ, హీ అనేది నెక్స్ట్, సబ్జెక్ట్ అనేది నెక్స్ట్ వస్తుంది. ఇజంట్ హీ పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్. యూ డిడెంట్ ఈట్ ఆల్ ద కేక్. నువ్వు కేక్ మొత్తం తినలేదు అని చెప్తున్నాము. యూ డిడెంట్. ఇక్కడ డిడ్ ముందు రాసేసి నెగిటివ్ లో ఉంది కదా, నాట్ తీసేసి యు అనేది నెక్స్ట్ వస్తుంది. డిడ్ యూ అంటే ఏంటి? యూ డిడెంట్ ఈట్ ఆల్ ద కేక్. నువ్వు కేక్ అంతా తినలేదు. డిడ్ యూ, తిన్నవా అంటే ఆ మొత్తం స్టేట్మెంట్ కి అవునా అన్నట్టు అడుగుతున్నట్టు అన్నట్టు. డిడ్ యూ చేసావా, అలాగా తిన్నవా అని. సో పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. షీ క్యాన్ స్పీక్ ఫ్రెంచ్. తను ఫ్రెంచ్ మాట్లాడుతుంది, తను మాట్లాడగలదు ఫ్రెంచ్. ఇప్పుడు మనము ఇది పాజిటివ్ లో ఉంది. నెగిటివ్ లో ఎలా రాస్తాము? కెన్, కెన్ అనేది ముందు రాస్తాము. కెన్ నాట్, నాట్ అనేది ఎన్ ఎఫ్ ఫస్ట్ బి పెడతాము. కాంట్, కాంట్ అవుద్ది అప్పుడు. కాంట్ షీ, షీ అనేది నెక్స్ట్, సబ్జెక్ట్ అనేది నెక్స్ట్ వస్తుంది. సో ఇవి క్రాస్ అన్నమాట. ఇవి ఏవైనా ఇవి క్రాస్ అవుతాయి అన్నమాట. సో కాంట్ షీ, వీ షుడ్ లీవ్ సూన్. మనం తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని అంటున్నారు. ఇదేంటి? పాజిటివ్ లో ఉంది. ఇప్పుడు మనకు నెగిటివ్ లో రావాలి. షుడెంట్ వి, షుడ్ రాసి ఏంటి? నాట్. షుడెంట్ వి, వి అనేది నెక్స్ట్ వస్తుంది సబ్జెక్ట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ డే. ఇట్ ఈజ్ అన్నమాట. ఇట్ ఈజ్ ని ఇట్స్ అంటాము. ఇట్స్ అ బ్యూటిఫుల్ డే. ఇది చాలా అందమైన రోజు అన్నట్టు చెప్తాను. ఇజంట్ ఇట్, కదా అన్నట్టు. ఇజంట్ ఇట్, అవునా కాదా అన్నట్టు మనం క్వశ్చన్ అడుగుతున్నట్టు. ఈజ్ అనేది ముందు రాసి నాట్, దానికి నాట్ యాడ్ చేస్తున్నాం, నెగిటివ్ ట్యాగ్. ఇట్, ఇజంట్ ఇట్. నెక్స్ట్, హీ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్. హీ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్. తను మంచి అంటే బాలేదు, తనకు బాలేదు అని చెప్తున్నారు. సో ఇదేంటి? నెగిటివ్ లో ఉంది. హీ ఈజ్ నాట్. సో మనం పాజిటివ్ గా చేయాలి. ఈజ్ హీ, ఈజ్ రాసి హీ రాస్తున్నాం. ఈజ్ హీ, యు లైక్ ఐస్ క్రీమ్. నీకు ఐస్ క్రీమ్ ఇష్టం. డోంట్ యూ, ఇక్కడ యు ఒక్కటే మెన్షన్ చేసాం. యు ఆర్ రాలేదు, ఈజ్ రాదు, ఆర్ వస్తుంది. యు తర్వాత ఆర్ వస్తుంది. సో ఇక్కడ ఏంటి? డూ అంటే అంటే పని గురించి చెప్తున్నట్టు. డూ, డోంట్ యూ ఇష్టం లేదా అన్నట్టు. దే డోంట్ మైండ్ వెయిటింగ్. వాళ్ళు అంటే వెయిట్ చేయడానికి ఇబ్బంది పడరు అన్నట్టు చెప్తున్నాం. దే డోంట్ మైండ్ వెయిటింగ్ అంటే వాళ్ళు వెయిట్ చేయడానికి కూడా అంటే వెయిట్ చేయడానికి కూడా ఇబ్బంది పడరు, వెయిట్ చేస్తారు అని చెప్పడానికి. వెయిట్ చెయ్యరు అని, సారీ. దే డోంట్ మైండ్ వెయిటింగ్. ఓకే, వాళ్ళు ఇది నెగిటివ్ గా చెప్తున్నారు. దే డోంట్ మైండ్ వెయిటింగ్ అని అంటే వాళ్ళు వెయిట్ చేయడానికి ఇబ్బంది పడరు అని చెప్తున్నాము. కానీ డూ దే ఇబ్బంది పడతారా? డూ దే అని చెప్తున్నారు. డూ, డోంట్ తీసేసి డూ, దే. సో 10 key points on question tags. What question tags are? Short questions. Short questions ఇవి add to the end of the statement. Statement కి end లో ఉంటాయి. Confirm or seek confirmation of what has just been said. ఇప్పుడు అంటే ఈ స్టేట్మెంట్ ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేస్తారో అది
దానికి అవునా కాదా అనే కన్ఫర్మేషన్ ని తెలుసుకోవడం కోసం ఈ క్వశ్చన్ ట్యాగ్స్ వాడతారు. ది స్ట్రక్చర్ ఆఫ్ అ క్వశ్చన్ tags typically involves an auxiliary verb and pronoun that matches the subject of the statement. ఏంటంటే ప్రొనౌన్స్ కి ఆంగ్యులరీ వర్బ్ అనేది నౌన్స్ లో ఉన్నాయా, సింగులరా ప్లూరల్లా అనే దాన్ని బట్టి వర్బ్ అనేది మ్యాచ్ చేయాలన్నమాట. సరే, క్వశ్చన్ ట్యాగ్స్ matches the subject of the statement. ఆంగ్యులరీ వర్బ్స్ అండ్ ప్రొనౌన్స్ అనేవి సబ్జెక్ట్ కి మ్యాచ్ చేయాలి ఈ క్వశ్చన్ ట్యాగ్స్ లో. దేర్ ఆర్ 2 types ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్స్. రెండు రకాల క్వశ్చన్ ట్యాగ్స్ ఉన్నాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్. అఫర్మేటివ్ అంటే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ యూజ్డ్ వెన్ ద స్టేట్మెంట్ ఈజ్ నెగిటివ్. స్టేట్మెంట్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి పాజిటివ్ వస్తాయి. స్టేట్మెంట్ అనేది నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్స్ పాజిటివ్. స్టేట్మెంట్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్స్ నెగిటివ్ వస్తాయి. క్వశ్చన్ ట్యాగ్స్ కెన్ బి యూజ్ టు సీక్ కన్ఫర్మేషన్. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి కన్ఫర్మేషన్ కోసము వాళ్ళ ఎదుటి పర్సన్ అనేది అంటే ఎవరితో అయితే మాట్లాడుతున్నామో వాళ్ళ నుంచి కన్ఫర్మేషన్ అండ్ మన స్టేట్మెంట్ కి వాళ్ళు అగ్రీ అవుతున్నారా లేదా అనే దానికోసం, అంటే మనకున్న డౌట్స్ కి కానీ అంటే మన డౌట్ క్లారిఫై చేసుకోవటం కోసం కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో క్వశ్చన్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం. ద టోన్ ఆఫ్ అ వాయిస్, మన టోన్ అనేది ఆ టోన్ లెవెల్ ని బట్టి అది మన కాన్ఫిడెన్స్ ని కాన్ఫిడెంట్ గా అంటే మనం వాళ్ళు చెప్పే ఆన్సర్ కి కాన్ఫిడెంట్ గా ఉన్నామా లేదా అనే అంటే ఆ క్వశ్చన్ అడిగే దాంట్లోనే మనకి క్లారిటీ వస్తుంది అనమాట. కల్చరల్ అండ్ రీజనల్ అంటే కొన్ని ప్రాంతాల్లో, ఏరియాల్లో, కొన్ని రీజన్స్ లో ఏంటంటే అవేంటంటే కొంతమంది కైండ్ గా చాలా పొలైట్ గా మంచిగా మాట్లాడటానికి, ఇంటరాక్ట్ అవడానికి క్వశ్చన్ ట్యాగ్స్ యూజ్ చేస్తారు. కొంతమంది కోపంగా అగ్రెసివ్ గా మాట్లాడటానికి, గట్టిగా అడగటానికి క్వశ్చన్ ట్యాగ్స్ యూజ్ చేస్తారు. డిఫరెంట్ టైంలో యూజ్ చేస్తారు. కొంతమంది మంచిగా ఎదుటి వాళ్ళతో కమ్యూనికేట్ అవడానికి క్వశ్చన్ ట్యాగ్స్ యూజ్ చేస్తారు. క్వశ్చన్ ట్యాగ్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ బోత్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ కాంటెక్స్ట్. ఫార్మల్ గా అంటే పొలైట్ గా మంచిగా, లేదా అగ్రెసివ్ గా కోపంగా, ఇట్లాంటి టైంలో కూడా క్వశ్చన్ ట్యాగ్స్ యూజ్ చేస్తారు. ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్స్ క్యాన్ ఇంప్రూవ్ కమ్యూనికేషన్. ఎఫెక్టివ్ అంటే మంచిగా క్వశ్చన్ ట్యాగ్స్ యూజ్ చేస్తే, కరెక్ట్ దగ్గరలో యూజ్ చేస్తే ఏంటంటే అది వాళ్ళ మధ్యన ఉన్న కమ్యూనికేషన్ ని ఇంప్రూవ్ చేస్తాయి. క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ కామన్ ఫీచర్ ఆఫ్ కన్వర్సల్ ఇంగ్లీష్ అండ్ ఆర్ యూజ్డ్ ఇన్ అ వెరైటీ ఆఫ్ సిచ్యువేషన్స్. వేరే సిచ్యువేషన్స్ లో క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తారు. టైప్స్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్స్ is used when the statement is negative. స్టేట్మెంట్ నెగిటివ్ ఉన్నప్పుడు క్వశ్చన్ ట్యాగ్, ఏ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది? ఇక్కడ రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ వెన్ ద స్టేట్మెంట్ ఈజ్ నెగిటివ్. స్టేట్మెంట్ అనేది నెగిటివ్ ఉంటే అదేంటి, క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ కాదు. వాట్ ఈస్ ద టైపికల్ స్ట్రక్చర్ ఆఫ్ అ క్వశ్చన్ ట్యాగ్? క్వశ్చన్ ట్యాగ్ కి బేసిక్ స్ట్రక్చర్ ఏంటి? అన్ ఆక్సిలరీ వర్బ్ అండ్ ప్రొనౌన్. ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ ఏది? ఆక్సిలరీ వర్బ్స్ ఏవి? ఇక్కడ హ్యాజ్, హ్యావ్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం కదా, అవి ఆక్సిలరీ వర్బ్స్. ప్రొనౌన్
యాంక్సిలరీ వర్బ్ వస్తుంది, దాని తర్వాత ప్రనౌన్ వస్తుంది. క్వశ్చన్ ట్యాగ్ లో, స్టేట్మెంట్ లో కాదు, క్వశ్చన్ ట్యాగ్ లో మాత్రమే. మీకు ఇదిగోండి, ఇవి ప్రనౌన్స్, ఇవన్నీ ప్రనౌన్స్. ఇవేంటి? ఆర్, హ్యావ్, డిడ్, ఈజ్, ఇది ఈజ్, షుడ్, ఇవన్నీ యాంక్సిలరీ వర్బ్స్ అన్నమాట. యాంక్సిలరీ వర్బ్స్ అనేవి యాంక్సిలరీ వర్బ్ ముందు వస్తుంది, దాని తర్వాత ప్రనౌన్ వస్తుంది. కానీ పాజిటివ్ నెగిటివ్ బట్టి ఆరంట్, హ్యాజంట్, అట్లా నాట్ అనేది యాడ్ అవుతుంది. అర్థమైందా? సో ఇక్కడేంటి, వాట్ ఈస్ ద టైపికల్ స్ట్రక్చర్ ఆఫ్ అ క్వశ్చన్ ట్యాగ్? క్వశ్చన్ ట్యాగ్ కి స్ట్రక్చర్ ఏంటి? యాంక్సిలరీ వర్బ్ అండ్ ప్రనౌన్. వాట్ క్యాన్ క్వశ్చన్ ట్యాగ్ బి యూజ్ టు ఎక్స్ప్రెస్? క్వశ్చన్ ట్యాగ్ అనేది ఏం ఎక్స్ప్రెస్ చేస్తుంది? అగ్రిమెంట్, మనం అగ్రి అయ్యేదానికి, అంటే అగ్రి అంటే స్టేట్మెంట్ కి అగ్రి అవుతారా లేదా, అగ్రిమెంట్. అన్సర్టనిటీ ఆర్ డౌట్, డౌట్స్ ఉన్న అన్సర్టనిటీ ఆర్ డౌట్స్ మన క్లారిఫికేషన్ కోసం యూజ్ చేస్తాం. సో ఇవేంటి, ఈ రెండు కూడా అవుతాయి అన్నమాట. వాట్ క్యాన్ ద టోన్ ఆఫ్ వాయిస్ యూజ్డ్ వెన్ ఆస్కింగ్ అ క్వశ్చన్ ట్యాగ్ కన్వే? మనము ఏ టోన్ లో అడిగేటప్పుడు క్వశ్చన్ ట్యాగ్ అనేది ఎలా కన్వే అవుతుంది? కాన్ఫిడెన్స్ ఆర్ అన్సర్టనిటీ, హ్యాపీనెస్ ఆర్ సాడ్, యాంగర్ అండ్ జాయ్. కాన్ఫిడెన్స్ అండ్ అన్సర్టనిటీ. కాన్ఫిడెన్స్, ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నామో వాళ్ళు ఆన్సర్ అంటే ఏం చెప్తారనేది మనకు ముందే అంటే తెలుస్తుంది, అంటే గెస్ చేస్తాం. మనకి వాళ్ళు మనకి ఎస్ చెప్తారు అని కాన్ఫిడెన్స్ తో మనం అడుగుతాం. సో అలాగా ఆ టోన్ ని బట్టి మనకి వాళ్ళు కరెక్ట్ ఎస్ చెప్తారా, నో చెప్తారా అనేది మనకి సారీ వాళ్ళ టోన్ బట్టి మనకి ఏంటంటే వాళ్ళు మనం చెప్పే ఆన్సర్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉందా లేదా అనేది తెలుస్తుంది అన్నమాట. వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ వెన్ ద స్టేట్మెంట్ ఈజ్ అఫర్మేటివ్? పాజిటివ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు ఏం యూజ్ చేస్తాం? పాజిటివ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు పాజిటివ్ ఎందుకు వస్తుంది క్వశ్చన్ ట్యాగ్? నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ అ క్వశ్చన్ ట్యాగ్? క్వశ్చన్ ట్యాగ్ యూజ్ చేయడానికి పర్పస్ ఏంటి? ఎందుకు మనం క్వశ్చన్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం? టు ఆస్క్ అ క్వశ్చన్, టు కన్ఫర్మ్ ఆర్ సీక్ కన్ఫర్మేషన్ ఆఫ్ వాట్ హ్యాస్ జస్ట్ బీన్ సెడ్. మనం ఏదైతే స్టేట్మెంట్ చెప్పామో దానికి కన్ఫర్మేషన్ కోసం, అది అవునా కాదా అనే కన్ఫర్మేషన్ కోసం, వాళ్ళు అగ్రి అవుతున్నారా లేదా, వాళ్ళు ఒప్పుకుంటున్నారా లేదా అనే కన్ఫర్మేషన్ కోసం మనము క్వశ్చన్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం. సో this is the answer. What cultural or regional difference can affect the use of interpretation of question tags? Tone of voice, vocabulary, both అన్నమాట. ఎట్లాగా మనము ఏ విధంగా ఎంత అంటే మన టోన్ ని బట్టి, మనం హై పిచ్ లోనా లో పిచ్ లోనా అడుగుతున్నామా, లేకపోతే పొలైట్ గానా అగ్రెసివ్ గా అడుగుతున్నామా, ఎన్ని టోన్ ని బట్టి తెలిసిపోతుంది. వొకాబులరీ అంటే కూడా మనం వాడే మాటలను బట్టి వాళ్ళకి అర్థమైపోతుంది అన్నమాట, వర్డ్స్ ని బట్టి. బోత్. వాట్ ఈస్ అన్ ఆక్సిలరీ వర్బ్? what is an example of negative question tag? Negative question tag ki example enti? You like ice cream. Question tag adugutunnaru, negative question tag. Don't you? You are coming to the party, aren't you? She can speak French, can't she? ఇక్కడ చూడండి, యూ ఏంటంటే ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ రాలేదు కాబట్టి డు నాట్ అనేది యూజ్ చేస్తాం.
సో డూ నాట్ యూ, డోంట్ యూ క్వశ్చన్ ట్యాగే, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగే. యు ఆర్ కమింగ్ టు ద పార్టీ, ఆర్ నాట్ యూ అని అడుగుతున్నాం. అరెంట్ యూ, షీ క్యాన్ స్పీక్ ఫ్రెంచ్, కాంట్ షీ, క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ లోనే అడుగుతున్నాం. యు ఆర్ కమింగ్ టు ద పార్టీ, అరెంట్ యూ స్పీక్ ఫ్రెంచ్. ఇక్కడ ఇది ఎందుకు ఒక్కటే వస్తుంది? ఇక్కడ ఇవన్నీ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్. వాట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అఫర్మేటివ్ క్వశ్చన్ ట్యాగ్? పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఏది దీంట్లో? ఇక్కడ యూ డిడెంట్ ఈట్ ఆల్ ద కేక్, డిడ్ యూ? దే haven't finished it, have they? He is a good dancer, isn't he? ఇక్కడ వచ్చేసి అఫర్మేటివ్ క్వశ్చన్ ట్యాగ్ అంటే పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వచ్చింది. సో ఇది ఆన్సర్. What is an example of using a question tag to express uncertainty? To know the answer, don't you? You don't agree with me. నువ్వు నాతో అగ్రీ అవ్వట్లేదు, అగ్రీ అవ్వవు. డూ యూ, అగ్రీ అవుతావా? యూ షుడ్ లీవ్ సూన్, షుడెంట్ వి షుడ్ లీవ్ సూన్, మనం తొందరగా వెళ్ళిపోవాలి. షుడెంట్ వి, వెళ్ళొద్దా అన్నట్టు మాట్లాడుతున్నట్టు. యూ డోంట్ అగ్రీ విత్ మీ, డూ యూ? సో నెక్స్ట్ ఎక్సర్సైజ్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అ క్వశ్చన్ ట్యాగ్? టు ఎక్స్ప్రెస్ an ఒపీనియన్, టు కన్ఫర్మ్ ఆర్ సీక్. ఇదేంటంటే క్వశ్చన్ ట్యాగ్ కి పర్పస్ ఏంటి? టు కన్ఫర్మ్ ఆర్ సీక్ కన్ఫర్మేషన్. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ అ క్వశ్చన్ ట్యాగ్? క్వశ్చన్ ట్యాగ్ కి స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్, వర్బ్, క్వశ్చన్ ట్యాగ్ కి స్ట్రక్చర్ ఏంటి? ఆక్సిలరీ వర్బ్, ప్రనౌన్. ఇక్కడ చూడండి, an auxiliary verb and pronoun. Which type of question tag is used when the statement is negative? Statement అనేది నెగటివ్ ఉన్నప్పుడు క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్ లో వస్తుంది. ఇక్కడ నెగిటివ్ అని ఇచ్చారు కానీ పాజిటివ్ లో వస్తుంది. వెన్ మనం విచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్ ఈస్ యూజ్డ్, ఏ క్వశ్చన్ ట్యాగ్ యూజ్ చేస్తాము? స్టేట్మెంట్ అనేది నెగిటివ్ ఉన్నప్పుడు. స్టేట్మెంట్ నెగిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. Which type of question tag is used when the statement is affirmative? మనం స్టేట్మెంట్ అనేది పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ అనేది నెగిటివ్ వస్తుంది. స్టేట్మెంట్ పాజిటివ్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్. వాట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూజింగ్ అ క్వశ్చన్ ట్యాగ్ టు సీక్ అగ్రిమెంట్ ఫ్రమ్ ద లిజనర్? వాళ్ళు అంటే లిజనర్ అంటే వినే అతను అగ్రీ అవుతున్నారా లేదా అనే దానికోసం ఏ క్వశ్చన్ ట్యాగ్ యూస్ చేస్తాం? యు నో ద ఆన్సర్, డోంట్ యూ? దే డోంట్ మైండ్ వెయిటింగ్, డూ దే? we should leave soon, shouldn't we? So they don't mind waiting, do they? వాళ్ళు అగ్రీ అవుతున్నారా లేదా? అంటే వెయిట్ చేయడానికి వాళ్ళు ఇబ్బంది పడరు అన్నట్టు అంటున్నట్టు అనమాట. వాళ్ళు వెయిట్ చేయడానికి ఏమి అనుకోరు, వెయిట్ చేస్తారు అని అర్థం అనమాట. సో డూ దే. వాట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూజింగ్ క్వశ్చన్ ట్యాగ్స్ టు ఎక్స్ప్రెస్ అన్సర్టనిటీ? ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డే, ఇజంట్ ఇట్? ఈరోజు చాలా అందమైన రోజు కదా, అవునా కదా అని. ఇజంట్ ఇట్? హీ ఈస్ నాట్ ఫీలింగ్ వెల్, ఈజ్ హీ?
You are not agree. Are you? You are not agree. Are you? C is the answer. What can the tone of voice used when asking a question tag convey? మనం క్వశ్చన్ ట్యాగ్ చేసేటప్పుడు ఏ టోన్ లో అడుగుతాం? అగ్రిమెంట్ ఆర్ డిసగ్రిమెంట్, కాన్ఫిడెన్స్ ఆర్ అన్సర్టనిటీ, హ్యాపీనెస్ ఆర్ సాడ్నెస్. ఏంటంటే దీంట్లో క్వశ్చన్ ట్యాగ్ యూజ్ చేసేటప్పుడు మెయిన్ ఏంటి? కాన్ఫిడెన్స్, కానీ వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నారా, కాన్ఫిడెంట్ గా లేరా అనే దాని గురించి మనం క్వశ్చన్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం. సో బి ఇస్ ద ఆన్సర్. వాట్ కల్చరల్ and regional differences can affect the use and interpretation of question tags. మనకి కల్చరల్ అండ్ రీజనల్ లో క్వశ్చన్ ట్యాగ్స్